భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా రోట్లో నూరుకున్న దొండకాయ పచ్చడి వేసుకొని తింటుంటే అస్సలు అద్భుతంగా ఉంటుంది కదా. అసలు ఆ మాట వింటుంటే నోట్లోంచి నీళ్ళు వస్తాయి. ఈరోజు అదే దొండకాయ పచ్చడి రెడీ చేసుకుందాము. సింపుల్గా అయిపోయింది, చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసేద్దామా మరి ఇంకా అది ఎట్లాగో. ముందుగా ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకోవాలి. నేను ఒక 1/2 kg వరకు దొండకాయలు తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న వాటిని సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లావుగా ఉన్నాయంటే మనకి వేగడానికి కొంచెం టైం పట్టిద్ది. అందుకే సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి మనకి. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా అసలు ఎక్కువ పట్టదు. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసేసుకోవాలి. ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపేసుకుందాము. అలాగే ఒక 2 టమాటాలను కూడా కట్ చేసేసి వేసుకోవాలి. వీటి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించేసుకుందాము. ఇలా వేగుతూ ఉన్నప్పుడు మూత పెట్టేసి వేయించుకుందాము, తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఒక 10 నిమిషాలకి మనకి బాగా మగ్గిపోతాయి. చాలు, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి, ఉల్లిపాయ తీసుకుందాము. ముందుగా జీలకర్రని వెల్లుల్లిని వేసుకొని దంచేసుకుందాము. ఇప్పుడు చింతపండును పచ్చిమిర్చి వేసి దంచుకుందాము. ఇలా ఒక్కొక్కటి వేసుకొని దంచుకోవడం వల్ల అన్నీ బాగా మెదుగుతాయి. పచ్చడికి పులుపు, కారం అన్నీ బాగా పడతాయి. మరి మెత్తగా దంచుకోవాల్సిన పని లేదు, మెదిగితే సరిపోతుంది. ఇదివరకు రోజుల్లో ఈ ఒక్క పచ్చడి ఉన్నా సరే కడుపు నిండా తృప్తిగా భోజనం చేసేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు రోజుల్లో 4-5 రకాల కూరలు తిన్నా సరే ఎందుకో ఆ తృప్తి అనేది అనిపించట్లేదు. మరి కెమికల్స్ వాడి మన ఆహార పదార్థాలు పండించడం వల్ల తెలియదు, మన లైఫ్ స్టైల్ అలా ఉందో తెలియదు. కానీ ఇప్పుడు టమాటాలను కూడా వేసుకొని దంచేసుకున్నాము. ఈ టమాటాలు అనేవి పులుపు బ్యాలెన్స్ చేయడం కోసం వేసుకోవడమే. మరి మొత్తం చింతపండు వేసేయకుండా టమాటాలు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అందుకని ఒక 2 టమాటాలు, ఒక్కోసారి టమాటాలు లేకుండా కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ టమాటాలు కూడా బాగా మెత్తగా మెదగాల్సిన పని ఏం లేదు. మనం మిక్సీలో వేసుకున్న దానికి ఇలా రోట్లో నూరుకున్న దానికి రుచి చాలా తేడా ఉంటుంది, ఎప్పుడైనా గమనించండి. ఇప్పుడు కొత్తిమీర, ఉప్పు కూడా వేసేసుకుని దంచేసుకుందాము. సాధ్యమైనంత వరకు కొంచెం కొత్తిమీర ఎక్కువే వేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలామంది కొత్తిమీర చివరిలో దంచుతారు, కానీ నేను ఎక్కువగా పచ్చడిలో ముందే దంచేస్తాను. అప్పుడు ఆ పచ్చడికి కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పట్టిద్ది. ఇలా ఒక 5 నిమిషాలు దంచుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మనకి గెంటె పెట్టి కలిపేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కూడా, అవి కూడా వేసేసుకొని దంచేసుకుందాము. మొత్తం ఒకేసారి వేసుకోకుండా 2 విడతలుగా వేసుకుంటే బాగా మెదుగుతుంది. మనం శ్రమ అనుకుంటాం కానీ రోటి పచ్చడి ఆడవాళ్ళకి చాలా చాలా ఎక్సర్సైజ్ అండి. ఇలా మొత్తం మెదిగిన తర్వాత చివరిగా ఉల్లిపాయను కూడా వేసేసుకొని దంచేసుకుందాము. ఇలా ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోకుండా ఉల్లిపాయ వేసుకొని దంచుకుంటే అక్కడక్కడ ఉల్లిపాయ రెప్పలు తగులుతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మెదిగిన తర్వాత తోడేసుకుంటే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీనికి నేను ఇంకా పోపు ఏం పెట్టాను, ఇలానే తినేస్తాము. కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. అంతే, మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సింపుల్ రెసిపీనే చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది, చాలా తృప్తిని కూడా ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.